హల్లెలూయా. గట్టిగా చెప్దామా, ఇంకా గట్టిగా చెప్దామా. మంచి వర్షిప్ జరిగింది కదా. వర్షిప్ టీం కోసం క్లాప్స్ కొట్టచ్చా? చిన్నగా కొడుతున్నారు, సౌండ్ రావట్లేదు అసలు. దేవుని స్తోత్రం. ఒక పాస్టర్ గారు వాళ్ళ చర్చ్ బిలీవర్ కూడా కాదు, చర్చ్కి 1-2 సార్లు వచ్చాడు. డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది ఆ అబ్బాయికి, డ్రగ్స్ హ్యాబిట్ ఉంది, రకరకాల హ్యాబిట్స్ ఉన్నాయి. పాస్టర్ గారు ప్రతిసారి వెళ్ళి నువ్వు చర్చ్కి రా అని ఇన్వైట్ చేసేవాడు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి చర్చ్కి వచ్చేవాడు కాదు. ఎప్పుడు పాస్టర్ గారు చర్చ్కి రమ్మని అడిగినా సరే ఏం చెప్పేవాడంటే, పాస్టర్ గారు టైం వచ్చినప్పుడు నేను వస్తాను అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. టైం వచ్చినప్పుడు నేను వస్తానులే అన్నాడు. ఒక మండే రోజు నిజంగా టైం వచ్చింది, ఆ అబ్బాయి చర్చ్కి వచ్చాడు. కానీ చర్చ్కి కాఫిన్ బాక్స్లో వచ్చాడు, శవపేటికలో వచ్చాడు. పాస్టర్ గారు ఎప్పుడు పిలిచినా సరే ఏమన్నాడు? నా టైం వచ్చినప్పుడు వస్తాను అన్నాడు. కానీ నిజంగా ఒకరోజు టైం వచ్చింది. అది ఎలాంటి టైం వచ్చిందంటే, శవపేటికలో చనిపోయి కాఫిన్ బాక్స్లో చర్చ్కి వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పాస్టర్ గారిని అడుగుతూ ఉన్నారు, ఈ అబ్బాయి ఎప్పుడు చర్చ్కి రాలేదు కదా, ఎందుకు ఇతని బాడీని చర్చ్లోకి రానిచ్చారు మీరు? అసలు ఇతను క్రిస్టియనా అని అంటే పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, అతను క్రిస్టియనా కాదా నాకైతే తెలియదు, అతను మారుమనసు పొందాడా లేదా నాకైతే తెలియదు, అతను యేసుక్రీస్తుని నమ్ముకున్నాడా లేదా నాకైతే తెలియదు, కానీ అతను నాకు ఒక ప్రామిస్ చేశాడు, అతను నాకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, పాస్టర్ గారు నా టైం వచ్చినప్పుడు నేను వస్తానన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు వచ్చాడు. కానీ ఈసారి వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు అతనిలో ప్రాణము లేదు, లైఫ్ లేదు. తమ్ముడు చెల్లి, ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. రాబోవు తీర్పు ఒకటి ఉంది. దెర్ ఇస్ అ జడ్జ్మెంట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఒక తీర్పు రాబోతా ఉంది. ఆ తీర్పు రాబోవక ముందే నువ్వు వస్తున్నావా? గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు, ఆల్టర్ కాల్ అది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. పిలుస్తూ ఉంటాం, రండి, ముందుకు రండి. ఎవరు దేవుణ్ణి అంగీకరించాలనుకుంటున్నారు, సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నారు, రండి. ఎవరైనా బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటా ఉన్నారా, రండి, ముందుకు రండి. తమ్ముడు చెల్లి, రిజెక్ట్ చేస్తూ ఉన్నావా? ఆర్ యు రిజెక్టింగ్? టైం కోసం వెయిట్ చేస్తా, అన్న ఇంకా టైం ఉందన్నా, నాకు ఇంకా టైం ఉందన్నా, రిజెక్ట్ చేస్తూ ఉన్నావా? ఆ టైం వచ్చేలోపు నీ లైఫ్లోకి జడ్జ్మెంట్ వస్తుంది. ఈరోజు మన పాఠం యొక్క మూలాంశము రాబోవు తీర్పు. అనండి, గట్టిగానండి. గత వారం మనం చూసాం, పౌలు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన రోమా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. యెరూషలేములో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనని ఫెలిక్స్ అనే ఒక అధికారి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు. గుర్తుందా? ఒకసారి 23వ అధ్యాయం 33వ వచనంలోకి రండి. 23వ అధ్యాయం 33వ వచనంలోకి రండి. వారు కైసరియకు వచ్చి అప్పగించి నిలువబెట్టిరి. అడిగి తెలుసుకొని నీ మీద నేరము మోపువారు కూడా చెప్పి హేరోదు అధికార మందిరములో అతని కావలి ఉంచవని ఆజ్ఞాపించాను. ఫెలిక్స్ ఏం చేశాడంటే, తీసుకెళ్లి పౌలుని హేరోదు అధికార మందిరంలో పెట్టాడు, జైల్లో పెట్టాడు, ఒక సెల్లో పెట్టాడు. సెల్లో పెట్టి ఏమన్నాడంటే, ఇతని మీద నేరం మోపేవాళ్ళు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తా అన్నారు. నేరం మోపేవాళ్ళు వచ్చారు. 24వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 24వ అధ్యాయం 1వ వచనం. 5 దినములైన తర్వాత, ఎన్ని దినములైన తర్వాత? 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ కొందరు పెద్దలను, తెర్తుళ్ళు అని ఒక న్యాయవాదియు కైసరు యొద్దకు వచ్చారు. కైసరు ఏమన్నాడంటే, పౌలుని అప్పటి వరకు అక్కడ పెట్టండి, ఇతని మీద నేరం మోపేవాళ్ళు ఎవరైనా వస్తారేమో చూద్దాం, అప్పుడు విచారణ చేద్దాం అన్నాడు ఫెలిక్స్. ఫెలిక్స్ ఏమన్నాడంటే, అతన్ని ఉంచండి, ఎవరైనా నేరం మోపేవాళ్ళు వస్తారేమో, అప్పటి వరకు అక్కడ ఉంచుదాం. 5 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఎవరెవరు వచ్చారు? ప్రధాన యాజకుడైన అననీయ, కొంతమంది పెద్దలు, తెర్తుళ్ళు అనే ఒక
న్యాయవాది. ఎవరంట ఆయన? న్యాయవాది. ఇంగ్లీష్లో ఏమంటాం న్యాయవాదులని? లాయర్. ఒక లాయర్ని తీసుకొని వచ్చారంటే ఈసారి వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇన్ని రోజులు మనము నోటికొచ్చింది చెప్పాము, అబండాలు వేసాము, అబద్ధాలు చెప్పాము, ఎవ్వరూ నమ్మట్లేదు, ఈసారి నేను లాయర్ని తీసుకొని వస్తా, ఒక తెలివైన లాయర్ని తీసుకొని వస్తా. చాలామంది రాజకీయ నాయకులు జైల్లో ఉన్నప్పుడు గంటకి ఒక రిచెస్ట్ లాయర్ ఉన్నాడు, మన సుప్రీంకోర్టులో ఒక పెద్ద లాయర్ ఉన్నాడు, ఆయన 1 minute 10,000 తీసుకుంటాడంట. ఎంత? రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు జైల్లో ఉన్నప్పుడు చార్టెడ్ ఫ్లైట్లో తీసుకుని వస్తారు ఇక్కడికి. ఆయన అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన టైం స్టార్ట్ అవుతుంది. 1 minute 10,000. ఆయన ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఢిల్లీలో దిగేంత వరకు ఎన్ని మినిట్స్ అయితే అన్ని 10,000 ఇవ్వాలి. ఆలోచన చేయండి. రిచెస్ట్ లాయర్. చూడండి, అలాంటి తెర్తుళ్ళు అనే ఒక న్యాయవాదిని తీసుకొచ్చారు. వీళ్ళు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. పౌలు పరిచర్య ఆపలేకపోతా ఉన్నారు. పౌలు అక్కడ అధికారి ముందు నిలబెడితే అధికారి ముందు ప్రసంగం చేస్తూ ఉన్నాడు, ఇంకో వ్యక్తి ముందు నిలబెడితే అక్కడ ప్రసంగం చేస్తాడు. ఇక వీడిని మనం ఆపలేము అనుకున్న టైంలో ఎవరిని తీసుకొచ్చారంట? న్యాయవాదిని తీసుకొచ్చారు, తెర్తుళ్ళని తీసుకొచ్చారు. తమ్ముడు చెల్లి, నీ మీద ఆరోపణ చేయడానికి ఏమీ లేనప్పుడు నీ మీద అబద్ధాలు చెప్పి 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 నమ్మకపోతే లాస్ట్కి వాళ్ళు ప్రయోగించే అస్త్రము ఒకరిని తీసుకొస్తారు. ఒక అబద్ధపు వ్యక్తిని తీసుకొస్తారు, అబద్ధపు సాక్ష్యాన్ని తీసుకొస్తారు, అబద్ధపు న్యాయవాదిని తీసుకొస్తారు. న్యాయవాది వచ్చాడంట. కైసరియా వద్దకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు అతడి మీద నేరము మోపన ఆరంభించి, ఇట్లా నేను ఏం మోపన ఆరంభించాడంట? నేరం. నిజంగా చెప్పండి, పౌలు మీద నేరం మోపడానికి ఏముంది వీళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్? ఏముంది వీళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్? అసలు పౌలు గారు జైల్లో ఎందుకు వేశారు గుర్తుందా? ఆసియా దేశం నుంచి కొంతమంది యూదులు వస్తే పౌలు గారు తన మానాన్న యెరూషలేము దేవాలయంలో ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటే వాళ్ళు వచ్చి, అరే వీడు అన్యుణ్ణి గుళ్ళోకి తీసుకొచ్చాడు రా అని చెప్పి పౌలుని వచ్చి కొట్టారు. అది ఆయన మీద మోపిన నేరం. ఏం చేశాడంట పౌలు గారు? అన్యుణ్ణి గుడిలోకి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చాడా? లేదు. అబద్ధపు సాక్ష్యం, అబద్ధపు తీర్పు. ఇప్పుడు చూడండి, నేరం అంట. ఏమంటది? నేరం మోపన ఆరంభించాడంట. తెరుతుల్లో వచ్చాడంట. రిచెస్ట్ లాయర్ వచ్చి పౌలు మీద నేరం మోపడం ఆరంభించాడంట. 3వ వచనం చదువుదామా ఒకసారి? ఏమన్నాడంట? చూడండి, పౌలు మీద నేరం మోపడానికి ఆరంభించాడు. ఎదురుగా జడ్జిమెంట్ సీట్లో ఎవరు కూర్చున్నాడు? ఫెలిక్స్ కూర్చున్నాడు, అధికారి, గవర్నర్ యూదేయా ప్రాంతానికి. ఫెలిక్స్ అనే మాటకు హ్యాపీ అని అర్థం, సంతోషము అని అర్థం. ఏంటది? మీకు లాస్ట్ వీక్ ఫెలిక్స్ గురించి చెప్పాను, గుర్తుందో లేదో. ఫెలిక్స్ నిజంగా అధికారి కాదు, అతను ఒక బానిస. రాజు దగ్గర నుంచి రికమెండేషన్ తెచ్చుకొని వాళ్ళ అన్న ద్వారా లాబియింగ్ చేసి ఫెలిక్స్ రాజు అయ్యాడు, ఫెలిక్స్ అధికారి అయ్యాడు. నిజానికి అతను బానిస అధికారి అయ్యాడు. ఈ యూదులకు తెలియదా బానిస అధికారి అయ్యాడని? ఒక బానిస దొంగదారిలో అధికారి అయితే ఆ బానిసను పట్టుకొని ఈ వ్యక్తి ఏమంటున్నాడు లాయరు? మహాఘనత వహించిన ఫెలిక్సా? శత్రువులు నీ మీద నేరం మోపాలనుకున్నప్పుడు ఎవరితో కలుపుకుంటారో తెలుసా? ఎట్లా టీం ఫామ్ అవుతారో తెలుసా? వ్యభిచారులు, దొంగలు అందరూ గ్యాంగ్ ఫామ్ అవుతారు. మహాఘనత వహించిన ఫెలిక్సా? అద్భుతంగా అంటా ఉన్నారు చూడండి. తర్వాత ఏమన్నారు చూడండి, మేము తమ వలన, ఫెలిక్సా నీ వలన మేము ఎంతో నెమ్మది అనుభవిస్తున్నాం. ఫస్ట్ ఏమన్నారు? అబ్బా ద గ్రేటెస్ట్ ఫెలిక్స్, నీలాంటి వాళ్ళు లేడబా. ఫెలిక్స్ని ఏమన్నారు? మహాఘనత వహించిన ఫెలిక్సా. ఏం చేస్తున్నారు? ముఖస్తుతి. ఫెలిక్స్ నిజానికి ఎవరు? బానిస. వాళ్ళు ఎంత దిగజారిపోయారు చూడండి. పౌలు మీద నేరము మోపడానికి ఒక బానిసను పట్టుకొని మహాఘనత వహించిన ఫెలిక్స్ అని పొగడాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఇంకో చిత్కారమైన విషయం ఏంటి తెలుసా? కరప్టెడ్ ఫెలో ఫెలిక్స్. 28వ వచనం చూద్దాం చూడండి. అదే 24వ అధ్యాయంలో 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం చూడండి. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, ఏం ఆశించాడంట పౌలు దగ్గర? డబ్బులు దొరుకుతాయేమో. మోస్ట్ కరప్టెడ్ ఫెలో ఫెలిక్స్. ఫస్ట్ ఏమో బానిస, రెండోదేమో
కరప్టెడ్ ఫెలో. అతన్ని పట్టుకొని ఏమంటున్నాడు లాయర్? మహాఘనత వహించిన ఫెలిక్సా. పౌలు మీద నేరం మోపడానికి ఏమీ లేనప్పుడు ఒకరిని పొగుడుతున్నాడు, ముఖస్తుతి చేస్తున్నాడు లాయర్ వెళ్ళి, తెరతులు వెళ్ళి. ఇంకో చిత్కారమైన విషయం ఏంటి తెలుసా? ఫెలిక్స్ భార్య పేరు ద్రుసిల్లా. ఒక యూదురాల్ని పెళ్లి చేసుకున్నాడు ఫెలిక్స్. ఈ ద్రుసిల్లా ఎవరో తెలుసా? హేరోదు మహారాజు యొక్క మనవరాలు. హేరోదు మహారాజు ఏం చేశాడో గుర్తుందా? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ ప్రాంతంలో చిన్నపిల్లలు ఎవరెవరైతే పుడతారో వాళ్ళందరినీ చంపమన్నాడు హేరోదు మహారాజు. ఆ మనవరాలు. వీళ్ళు ఏమంటున్నారు? అట్లాంటి కుటుంబాన్ని చూసి ఏమంటాడు తెలుసా? మహాఘనత వహించిన ఫెలిక్సా. ఇంకో చీత్కారమైన విషయం ఏంటి తెలుసా? ఫెలిక్స్ భార్య ద్రుసిల్లా ఫెలిక్స్కు 3వ భార్య. ఇంకో చీత్కారమైన విషయం ఏంటి తెలుసా? ఈ ద్రుసిల్లా అసలు వేరే వ్యక్తికి భార్య. 16 సంవత్సరాల సమయంలో వేరే వ్యక్తికి పెళ్లి చేస్తే ఫెలిక్స్ వెళ్ళి ఆమెని పడేసి భర్త దగ్గర నుంచి లాక్కొని వచ్చి 3వ భార్యగా పెళ్లి చేసుకున్నాడు ఫెలిక్స్. ఇప్పుడు ఆలోచన చేయండి. ఫెలిక్స్ బ్యాక్గ్రౌండ్ చూడండి. న్యాయాధిపతి సీట్లో కూర్చున్నాడంట ఫెలిక్స్. జడ్జిమెంట్ సీట్లో కూర్చున్నాడు. తమ్ముడు చెల్లి నిన్ను తీర్పులు తీరుస్తూ ఉన్నారేమో, ఎవరన్నా వచ్చి నిన్ను తీర్పులు తీరుస్తూ ఉన్నారు. అది ఎలాంటిదో తెలుసా? హైదరాబాద్లో ఎవరితో తిరుగుతుంది తెలుసా? వాడు ఎలాంటివాడో తెలుసా? నేను తీర్పులు తీరుస్తూ ఉన్నారేమో, వాళ్ళ బతుకులాలని చూసుకోమని చెప్పండి. వాళ్ళ బతుకుల్లో ఒక్క నీతి కార్యం ఉండదు. కరప్టెడ్ ఫెలో, బానిస, పక్కవాడి భార్యను తెచ్చుకున్నవాడు వాడు. వాణ్ణి చూసి పౌలు మీద నేరం మోపడానికి ఏమంటాడు తెలుసా? మహాఘనత వహించిన ఫెలిక్సా. ఎంత దిగజారిపోయిన బతుకు తెర్తులుది, ఎంత దిగజారిపోయిన బతుకు అననీయాది, యూదులది. ఒక పౌలు మీద నేరం మోపడానికి ఒక వ్యభిచారిని, ఒక దొంగని పట్టుకొని ఘనత వహించిన ఫెలిక్సా అంటావా నువ్వు? తమ్ముడు చెల్లి, నీ క్రైస్తవ జీవితంలో ఇవే ఎదురవుతాయి నీకు. చాలామంది వస్తారు మీ దగ్గరికి, అబ్బా అసలు నీ అంత అందగతి లేదని చెప్తారు నీకు కొంతమంది. తమ్ముడు చెల్లి, చాలామంది నీ దగ్గరకు వస్తారు, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని చెప్తారు. నీ ముఖం మీద ముఖస్తుతి పలుకుతారు, ముఖస్తుతి చేస్తారు. ఈ మధ్యకాలంలో చాలా నేర్చుకున్నాను నేను, సేవా పరిచర్లో చాలా నేర్చుకున్నాను. చాలామంది ఫోన్ చేసేవారు, చాలామందితో మనవాళ్ళు అని మాట్లాడేవాడిని. చాలామందితో ఏమనేవారు తెలుసా? అన్న అసలు ఏం రాస్తావన్నా నువ్వు పోస్టులు అనేవారు. ఏనాడా అన్న నువ్వు ఏం రాస్తావన్నా పోస్టులు అని. తర్వాత అదే వ్యక్తి వెనకాలకి వెళ్ళి మన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమనంటే మహాఘనత వహించిన ఫెలిక్స్. మనసులో ఏముంది? కుళ్ళు, కుతంత్రము, దరిద్రము. కానీ మొహం మీద ఏమంటున్నాడు? నీలాంటోడు లేడబ్బా. 1వ తారీఖు శాలరీ ఇవ్వడంగానే సాయికి ఫోన్ చేసి, సాయి అబ్బా నీలాంటోడు లేడబ్బా అంటాను, వెంటనే బిర్యానీకి తీసుకెళ్తాను. ఫ్రంట్ ఫేస్ ఒకటి, లోపల ఒకటి. తమ్ముడు చెల్లి, యవనస్తులుగా ఉన్నారు, మీ లైఫ్లో చాలామంది ఇలా వస్తారు, మీ జీవితాల్లో చాలామంది ఇలా వస్తారు. నీలాంటోడు లేడని చెప్తాడు, నిన్ను పొగుడుతారు, నిన్ను ములగ చెట్టు ఎక్కిస్తారు, కానీ వెనకాలే నీ గురించి మాట్లాడతారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. తన పొరుగు వానితో ఏవాడు వాడంట? ఇచ్చకములాడుట అంటే ముఖస్తుతి చేయుట, లేని గొప్పలు పలుకుట. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వల వేయువాడు. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు తనని పట్టుకొనుటకు వల వేయువాడు. తమ్ముడు చెల్లి, ఎవరైనా వచ్చి నీకు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారా? అద్భుతమైన మాటలు చెప్తున్నారా? మహాఘనత వహించిన ఫెలిక్సా అంటున్నారా? నిన్ను ట్రాప్ చేయడానికి వస్తున్నాడు వాడు, జాగ్రత్తగా ఉండు. హీస్ కమింగ్ టు ట్రాప్ యూ. అసలు నీ అంత అంతగత్తే లేదు, నిన్నే పెళ్లి చూసుకుంటా అన్నాడా? వెయిట్, హీస్ కమింగ్ టు ట్రాప్ యూ. ఇచ్చకములాడువాడు. దేనికి వస్తా ఉన్నాడంట?
ముఖస్తుతి చేసేవాడు దేనికి వస్తా ఉన్నాడంట? నిన్ను ట్రాప్ చేయడానికి. హీస్ కమింగ్ టు ట్రాప్ యూ. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనం. అబద్ధములు ఆడువాడు ద్వేషించును, ఇచ్చకములు మాటలాడు నోరు నష్టము కలుగు చేయను. ఇప్పుడు ఆలోచన చేయండి, మిమ్మల్ని ఎంతమంది పొగిడారో మీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయారు చాలామంది. మీకు నష్టం చేసి వెళ్ళారు. మిమ్మల్ని ఎంత గొప్పగా పొగిడి ఉంటాడో ఫోన్ కాల్లో, మిమ్మల్ని ట్రాప్ చేసి ఉంటాడు. మీ గురించి చెడుగా మాట్లాడుంటాడు, వెనకాల మీ గురించి చెడ్డ మాటలు పలుకుంటాడు. ఇచ్చకములాడు వాడు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వస్తాడు. ఆ ముఖస్తుతి చేసేవాడు ట్రాప్ చేయడానికి వస్తాడు. రెండవది, ఆ ముఖస్తుతి చేసేవాడు మీకు నష్టం కలిగించడానికి వస్తాడు. యూదాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. యూదాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అందరు తీసారా? 1వ అధ్యాయం 16వ వచనం. యూదాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, దేని నిమిత్తము? వారు తమ దురాశల చొప్పున నడుచుచు. దురాశల చొప్పున నడుస్తారంట, అంటే ఫాల్స్ ఇంటెన్షన్స్ ఉంటాయి, వాళ్ళు తప్పుడు ఆలోచనలు ఉంటాయి. ఏం ఆశిస్తారంట? లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. ఏం చేస్తారంట మనుషుల్ని వాళ్ళు? దేనికోసం కొనియాడతారంట? లాభం కోసం. లోపల ఏముంటుందంట మనసులో? తప్పు దురాలోచన. ఇక నిజంగా తెరతుల్లో వచ్చి ఫెలిక్స్ని అంటున్నాడా? మనసులోంచి వస్తుందా అది? వాడు ఎదవని తెలుసు ఈ వ్యక్తికి కూడా, కానీ ఏంటి? పౌల్ని పడగొట్టాలా, కామన్ ఇంట్రెస్ట్. మరి ఇలాంటి వాళ్ళకి అందరికీ ఏం చేయాలి? ఈ ముఖస్తుతి చేసేవాళ్ళు, వెనకాల వెన్నుపోటు పొడిచేవాళ్ళు, ఇలా తప్పుడు మాటలు పలికేవాళ్ళు, ఎదురుగా నీ గురించి గొప్ప మాటలు పలికి వెనకాల చెడు మాటలు పలికేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటి తీర్పు? కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం. ఏంటి వీళ్ళకి తీర్పు? దావీదుని కూడా ముఖస్తుతి చేశారంట చాలామంది. దావీదు, అబ్బా నీ వాంటి వాడు లేడబ్బా, నువ్వు గొప్ప రాజువి అన్నారంట. దావీదు జీవితంలో కూడా ఇట్లాంటి వ్యక్తులు ఎదురుపడ్డారు. అక్కడ సమాధానం కనిపిస్తూ ఉంది. చూడండి, 2వ వచనం నుంచి చదవండి. ఇచ్చకములాడు పెదవులతో. ఎవరంట ఇచ్చకములాడే వాళ్ళు? ఎవరు వాళ్ళు? మోసం చేసే ఇంటెన్షన్ తోటి వస్తారంట మీ దగ్గరికి. ముఖస్తుతి చేస్తారంట, గొప్పలు పలుకుతారంట మీ గురించి. మరి ఇట్లాంటి వాళ్ళందరికీ ఏంటి తీర్పు? ముందుకు వెళ్ళి చదవండి. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, నాలుకలన్నిటినీ కోసివేయును. దేనికి వస్తాడంట? నాలుకలు కోసేస్తాడంట యెహోవా. ఎవరు నాలుకలు? ముఖస్తుతి చేసి దొంగ మాటలు పలికే వాళ్ళు ఉంటారు. ఇచ్చకములాడు, వాళ్ళ నాలుకలు కోసేస్తాడంట ఆయన. జాగ్రత్తగా ఉండండి తమ్ముడు చెల్లి. మనసులో ఏదో పెట్టుకొని పైకి ముఖస్తుతి చేస్తున్నావా? లేదా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మనసులో ఏదో పెట్టుకొని పైకి ముఖస్తుతి చేస్తావా అన్నాడా? నాలుకలు కోసేస్తాడు దేవుడు. అది నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా. ముందుకు వెళ్ళి చదువుదామా? 4వ వచనం చదువుదామా? మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు. ఎవడయ్యా దేవుడు అనుకుంటారంట వాళ్ళు. నాకు వీడిని పడగొట్టడం కావాలంతే. దేవుడు ఎవరు? హూ ఈజ్ హీ అనుకుంటాడు. అట్లాంటి వాళ్ళు నాలుకలన్నీ కట్ చేస్తాడు దేవుడు. చూడండి, ఆలోచన చేయండి. అలాంటి బానిసత్వంలో ఉన్న ఫిలిక్స్ దగ్గరికి, ఇంకొక భార్యను ఎత్తుకొచ్చిన ఫిలిక్స్ దగ్గరికి, డబ్బులు కమ్ముడిపోయిన ఫిలిక్స్ దగ్గరికి వచ్చి వీళ్ళు పౌలును పడగొట్టడానికి, దేవుని సేవకుని పడగొట్టడానికి ఏమంటున్నారో తెలుసా? ఘనత వహించిన ఫెలిక్సా. వీళ్ళ నాలుకలన్నీ కోస్తాడు దేవుడు. ద టైమ్ ఈజ్ గోయింగ్ టు కమ్. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి అబద్ధాలు,
పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకోవడం అబద్ధాలు చెప్పడానికి. కన్వీనియంట్గా వాడేస్తారు చాలామంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇలా చెప్పాడు, అలా జాగ్రత్త జాగ్రత్త, నాలుకలకు వస్తాడు దేవుడు. చూడండి, ఘనత వహించిన ఫెలిక్స్ 3వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ఫెలిక్సా, అనుభవించుచున్నామని ఈ దేశ జనమునకు కీడులు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములను అంగీకరించుచున్నాము. నువ్వేం చేసినా చాలా బాగుందయ్యా, చాలా అద్భుతంగా ఉంది నీ పరిపాలన, నువ్వు పక్కడు భార్యను తెచ్చుకున్నావు, చాలా సమ్మగా ఉంది మాకు ఈ ప్రాబ్లం పౌలు గారితోటే. నువ్వు డబ్బులు కొట్టేస్తున్నావు, చాలా సమ్మగా ఉంది మంచిగా ఉంది అబ్బా ఎంత అద్భుతమైన పరిపాలన చేస్తున్నావు, మాకు ఈ ప్రాబ్లం ఈ పౌలుతోటే. నువ్వు బానిసవయ్యా, నీకు నమస్కారం చేసేది అనట్లే. ఘనత వహించిన ఫెలిక్స్ చాలా సంతోషంగా ఉంది నిన్ను పలుకుతుంటే. అబ్బో ఎంత ఆనందం అనుకొస్తుండో లోపల నుంచి ఇవన్నీ చెప్తుంటే. అబ్బాబాబా, ముఖస్థుతి, తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు, ఇచ్చకములాడు పెదవులు. దేనికోసం ఒకటయ్యారంట వీళ్ళు? ఎవరి కోసం ఒకటయ్యారంట? పౌలును పడగొట్టడానికి, పౌలు మీద నేరం మోపడానికి, పౌలు మీద అబద్ధం చెప్పడానికి. ఏం చేశాడయ్యా పౌలు? యెరూషలేములో తన పని తాను చేసుకుంటా పోతుంటే ఆసియా నుంచి వచ్చిన యూదులందరి మీద పడగొట్టారంటే ఏం చేశాడు ఆయన? ఏం తప్పు చేశాడు? నిజం కోసం నిలబడ్డాడు, సత్యం కోసం నిలబడ్డాడు. పౌలు మీద మోపడానికి నేరం ఏమీ లేక ముఖస్థుతి చేస్తున్నాడు. ఫెలిక్స్ని గొప్ప మాటలు పలుకుతూ ఉన్నారు ఫెలిక్స్ గురించి. తర్వాత చూడండి 4వ వచనం చూడండి. మేము తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా క్లుప్తముగా చెప్పుకొను దానిని ఎప్పటి వలె శాంతముగా వినవలెనని. అయ్యా నేను ఇబ్బంది పెట్టను, ఎక్కువ చెప్పను, నీకు చాలా పనులు ఉంటాయి, తొందరగా చెప్పేస్తా బ్రీఫ్గా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? తెర్తుళ్ళు, న్యాయవాది. ఎంత డబ్బులు ఇచ్చారో? నిమిషానికి 10,000 ఇచ్చారేమో, చార్టెడ్ ఫ్లైట్లో తీసుకొచ్చారేమో. పౌలు గారి మీద నేరం మోపడానికి, పౌలు గారి మీద అబద్ధం చెప్పడానికి, పౌలు గారి గురించి బానిసకి ఇచ్చకములాడటానికి, తప్పుడు మాటలు పలకడానికి. చూడండి, ఫౌండేషన్ గట్టిగా వేస్తున్నాడు, పడేస్తున్నాడు ఫెలిక్స్ని. బహుశా ఫెలిక్స్ మురిసిపోతున్నాడేమో, బా ఏం అందగాడిని రా నేను అనుకుంటున్నాడేమో మనసులో. మన ఫేస్ మనం అద్దంలో చూసుకుంటే మనకంటే అందగాడు ఎవరు ఉండరు కదా. పొంగిపోతున్నాడేమో ఫెలిక్స్ లోపల. పాపం ఫెలిక్స్కి తెలీదు, ములగ చెట్టు ఎక్కిస్తున్నారు వీళ్ళు. పొంగిపోతున్నాడేమో. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? జడ్జి గారిని పొంగింపజేస్తే తీర్పు మా వైపు వస్తుంది. ముందుకెళ్ళి చదువుదాం 5వ వచనం. ఈ మనుష్యుడు, చూడండి పౌలు గారి గురించి ఏమంటున్నారు వాళ్ళు. పౌలు ఎట్లాంటి వారంట? పీడ లాంటి, పీడకలుడు. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, ఇంగ్లీష్లో ప్లేగ్ అని ఉంటుంది, తెలుగులో పీడ అని ఉంది, ఇంగ్లీష్లో ప్లేగ్. ప్లేగ్ అంటే తెగులు. ఏంటంట? ఈ మనిషి తెగులు లాంటోడు. బర్డ్ ఫ్లూ తెగులు, కరోనా వైరస్. పౌలు గారిని ఏమంటారు వాళ్ళు? ఈ పౌలు గారు ఉన్నాడు కదా, తెగులు లాంటోడు వీడు, అందరికి అంటుతాడు. పౌలు చేసిన నేరం ఏంటి? పౌలు మీద మోపుతున్న నేరం ఏంటి? ఈ మనుష్యుడు తెగులు లాంటివాడు. నీ మీద చెప్పడానికి ఏమీ లేనప్పుడు నీ క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఆడు చెడ్డోడు, ఆడు వ్యభిచారి, ఆడు దొంగ. తమ్ముడు చెల్లి అన్నీ మన క్రైస్తవ జీవితంలో వస్తాయి. క్రైస్తవ జీవితంలో మూలపాఠాలు ఇవి. ఎవరో కాదు మన కుటుంబీకులే చేయొచ్చు, ఎవరో కాదు మన సొంత అన్నదమ్ములే చేయొచ్చు, ఎవరో కాదు మన సొంత ఫ్రెండ్సే చేయొచ్చు, ఎవరో కాదు నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తే నీ గురించి చెడుగా పలకొచ్చు, ఎవరో కాదు నీ తోటి సహోదరుడే చేయొచ్చు. ఈ పౌలు తెగుళ్ళాంటోడయ్యా.
ఏంటంట పౌలు? తెగులంట, బర్డ్ ఫ్లూ లాంటాడంట, కరోనా వైరస్ లాంటాడంట పౌలు. పౌలు మీద వచ్చిన నేరం ఏంటో చెప్పేలాలి కదా నువ్వు. మానేసి క్యారెక్టర్ అసాసినేషన్ ఏంటి, పర్సనల్ అటాక్ ఏంటి? రెండో చూడండి ఏమంటున్నాడు చూడండి. భూలోకమందున్న సకలమైన యూదులకు ఏం రేపువాడు? యూదుల మధ్య గొడవలు పెడతాడే అవి పౌలు. పెట్టాడు ఆయన ఎప్పుడన్నా యూదుల మధ్య గొడవ? యూదులు కొడుతుంటే సైలెంట్గా తన్నులు తిన్నాడు. మొదట ఏమన్నాడంట? తెగులు వీడు. యూదుల మధ్య కూడా ఇంకో అద్భుతమైన మాట మరి దేవుడు వాళ్ళకి ఇచ్చాడో లేదో, అతను యూదుల భూలోకమందున్న సకలమైన అందరు యూదులకు గొడవ పెడతారు. అంటే వీళ్ళకి ఏమర్థమైందంటే పౌలు పరిచర్య ప్రపంచంలో ఉన్న యూదులందరి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? అదే అర్థమైంది. అది యాక్సెప్ట్ చేయలేక, జీర్ణించుకోలేక సకలమైన యూదులకు గొడవలు పెడతారయ్యా వీళ్ళు. దేవుని కృపను బట్టి పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు నిబద్ధత నిలబడిన తర్వాత కూడా మరి వీళ్ళు అది పెడతారు, గొడవలు పెడతారు. మూడో క్లెయిమ్ చూడండి ఏమన్నారు అతన్ని. నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము ఎవరి మతం అంటది? ఎవరి మతం అంట? క్రిస్టియానిటీని ఒక ప్లేస్కి డిఫైన్ చేస్తున్నారు. ఇది నజరేయుల మతమయ్యా, మా మతం కాదు. ఇంగ్లీష్లో ఏమన్నది చూడండి, ఈజ్ ద రింగ్ లీడర్ ఆఫ్ నజరిన్స్. రింగ్ లీడర్ అయ్యి అయితను నజరేటోళ్ళకి అని చెప్తున్నాడు. రింగ్ లీడర్ అని ఎవరిని అంటాం? సర్కస్లో చేయిస్తుంటాడు చూడండి ఫీట్లు. వీళ్ళది ఏం మతం కాదు, ఇది ఏదో నజరేతు నుంచి కొంత బ్యాచ్ బయలుదేరారు, ఈయన ఎట్లా చెప్తే అట్లా ఆడతారు వాళ్ళు. రింగ్ లీడర్ అని చెప్పారంట. మొదటికేమన్నారు? పీడ వంటి వాడు, తెగులు ఇతను. రెండోదేమన్నారు? కలహాలు రేపుతాడు ఇతను. మూడోదేమన్నారు? ఈ మతానికి అంత సీన్ లేదు, ఇది నజరేయుల మతం అన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. నజరేయుల మతము 1వ అధ్యాయం 46వ వచనం. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? నతానియేలు ఏమన్నాడంట? ఆ నజరేతులోంచి అసలు మంచిదేమని వస్తుందా? యేసుక్రీస్తుని చూసన్నాడంటే ఈ మాట. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? నజరేతు నుంచి వచ్చారు. అంటే ఆ రోజుల్లో నజరేతు అనే ప్రాంతానికి ఎంత చెడ్డ పేరు ఉందంటే అక్కడ ఏది మంచి జరగదు, ఫిక్స్ అయిపోతారు. ఇది చూడాలి అందరు. ఆ ప్రాంతం నుంచి వచ్చాడంటే వాడు చెడ్డోడే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్దాపురం అనే ప్రాంతం వింటే అక్కడి నుంచి వేశ్యలే వస్తారు, ఇది పేరు. కానీ క్రైస్తవ మిషనరీలు పెద్దాపురం వెళ్ళిన తర్వాత పెద్దాపురం క్రీస్తుపురం అయింది. హల్లెలూయా. ఒకప్పుడు బాపట్ల దగ్గర ఉన్న స్టువర్ట్పురం ఉంటే అక్కడంతా గజ దొంగలు ఉంటారు, దొంగలు. కానీ అక్కడికి క్రైస్తవ మిషనరీలు వెళ్ళిన తర్వాత స్టువర్ట్పురం సువార్తపురం అయింది. హల్లెలూయా. ఆ ప్రాంతం నుంచి ఏదైనా మంచిది వస్తుందా? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోలే. యేసుక్రీస్తు కూడా చెడ్డోడే. ఆ ప్రాంతంలోంచి వచ్చిన మతం ఇది, చెడ్డ మతం ఇది. చూడండి ఎట్లాంటి అబడ్డాలు వేస్తున్నారు పౌలు మీద. తెగుళ్ళు అంటాడు, యూదుల మధ్య కలహము రేపువాడు, వాళ్ళ అక్కస్సు కడుపు మంట. ఆ కడుపు మంట వల్ల పౌలను ఒకళ్ళు తిట్టట్లే. ఎవరు తిడుతున్నారు? నజరేత్. చాలామంది కడుపు మంట ఉంటుంది నా మీద, నన్ను తిట్టరు. ఆ వావ్ చర్చ్ వాళ్ళంతా అందరు చెడ్డోళ్ళే. దేవుని స్తోత్రం, మన అందరం చెడ్డోళ్ళం. హల్లెలూయా. అందరం చెడ్డోళ్ళమే, ఏ భేదము లేదు. పాపము చేసి అది చెడ్డోళ్ళమే. చెడ్డోళ్ళనే మంచోళ్ళుగా చేయడానికి ఆయన ఇక్కడ నిల్చోబెట్టాడు. హల్లెలూయా. ఆ నజరేతులోంచి వచ్చే వాళ్ళందరూ వేదవలే, చెడ్డోళ్ళే. చూడండి ఎంత మంచిగా ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేస్తున్నాడు. తెరుతులు బాగా డబ్బు ఇచ్చి తెచ్చుంటారు క్యాండిడేట్ని. కొంతమంది మాటలు వింటూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటే నా మీద నాకే డౌట్ వస్తుంది, వారిని అనుకుంటా నేను, ఇంత బాగా ప్రజెంట్ చేస్తారు.
ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది, ఎమోషనల్ టచ్ ఉంటుంది వెనకాల. నా మీద నాకే డౌట్ వస్తుంది. పౌలు కూడా ఏంద్రా బాబు వీడు అనుకున్నాడేమో, ఇవన్నీ నేనెప్పుడు చేశాను అనుకున్నాడు, నేనెప్పుడు తెగులయ్యాను. తమ్ముడు చెల్లి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీతో ఈరోజు వస్తారు నీ దగ్గరికి, నీ పట్ల తప్పుడు సాక్ష్యం పలుకుతారు, నీ పట్ల అబద్ధాలు చెప్తారు, నిన్ను తిట్టడం చేత కానప్పుడు నీ రంగుని తిడతారు, నీ బాడీని తిడతారు, నీ కుటుంబాన్ని తిడతారు, నువ్వు ఏదన్నా ఊరిలో పుడితే ఆ ఊరిని తిడతారు. యేసుక్రీస్తు జీవితంలో జరిగింది అదే, పౌలు జీవితంలో జరిగింది అదే, మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కానీ విశ్వాసములో స్థిరముగా నిలబడు. ఆ రాబోయే తీర్పు కోసం వెయిట్ చేయి. ఈ ఇచ్చకములాడు వాళ్ళకి దేవుడు ఇస్తా ఉన్న తీర్పు ఏంటి తెలుసా? నాలుకలుగా వస్తాడు. యు జస్ట్ వెయిట్ అండ్ సీ. దేవుడు వాళ్ళ మధ్యలోనే నిన్ను నిలబడతాడు. దేవుడు వాళ్ళ మధ్యలోనే నిన్ను గణపరుస్తూ ఉంటాడు. దేవుడు వాళ్ళ మధ్యలోనే ఉన్నతమైన స్థితికి నేను తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళకి నీ టాపిక్ అయిపోతుంది, నెక్స్ట్ వేరే వాళ్ళ టాపిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి ఇచ్చకములాడుకుంటూనే వాళ్ళ బతుకంతా ఇచ్చకములాడుటయే. తమ్ముడు చెల్లి ముందుకు వెళ్ళి చదువుదాం. మరియు దేవాలయమును పట్టుకొంటిమి, విమర్శించిన ఎడల నేరములన్నీయు తమకే. దేవాలయాన్ని అపవిత్రం చేశాడు, ఆ అన్యుడిని తీసుకొచ్చాడు దేవాలయంలోకి అని చెప్పాడు. తెచ్చాడా? ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఏది? చెప్పేశాడు అంతే నోటితో, నో ప్రూఫ్. ఏందయ్యా ప్రూఫ్ అంటే పౌలు గారు దేవాలయంలో కనపడ్డాడు, సింపుల్. పౌలు గారు దేవాలయంలో కనపడితే అన్యుడిని తెచ్చేసాడంట, చెప్పేశాడు నోటితో. ప్రూఫ్ లేదు, ఆధారం లేదు, నోటికొచ్చింది వాగేశాం. ఇలాంటి ఇచ్చకములాడి వారి పెదవులు పడతాయి, మూతలు పడతాయి. తర్వాత వచ్చిన చదువుదాం. యూదులందరూ ఏం చేశారంట? సమ్మతించారంట. దొంగ మాటలకి ఆడియన్స్ ఉంటారు. దొంగ మాటలకి ఈరోజు సత్యానికి ఆడియన్స్ లేకపోవచ్చు, కానీ దొంగ మాటలకి మంచి ఆడియన్స్ ఉంటారు, ఉన్నారు. ఆ రోజు కూడా ఉన్నారు. తర్వాత వచ్చిన సైగ చేయగా ఇట్లా నేను సమాధానము చెప్పుచున్నాను. అయినదని తెలుసుకొనవచ్చును. చూడలేదు, తమరికి నా మీద నేరం మోపుతున్నారు కానీ దానికి రుజువులు లేవయ్యా, వాళ్ళు రుజువు పరచలేరు. ఎందుకో ముందుకు వెళ్ళి చదువుదాం, చూడండి. ఒప్పుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. చూడండి, యెరూషలేముకి నేను వచ్చానయ్యా, నా పని నేను చేసుకుంటాను, నా పరిచర్య నేను చేసుకుంటా ఉన్నాను, కానుకలు తీసుకొచ్చాను, యెరూషలేములో ఉన్న పేదవాళ్ళకి పంచిపెట్టడానికి గలతీ సంఘంలోంచి తెచ్చాను, ఇంకో ఎఫెసు సంఘంలోంచి తెచ్చాను, ఆ కానుకలన్నీ ఇవ్వడానికే వచ్చానయ్యా, నేనేమి తప్పు చేయడానికి రాలేదని చెప్తాడు. తర్వాత వచనం, యూదులు ఉండిరి, చూడండి, ఆసియా నుంచి వచ్చిన యూదులు కొంతమంది నా మీద నేరం మోపారు. వాళ్ళకి నా మీదేమైనా డౌట్ ఉంటే వాళ్ళు మీ సన్నిధికి వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పొచ్చు అన్నారు. అంటే అర్థం ఏంటి? ఆసియా నుంచి వచ్చిన యూదులు అక్కడ లేరు. మొదట్లో ఆసియా నుంచి వచ్చిన యూదులు ఎవరైతే నేరం మోపారో
వాళ్ళు ఈరోజు అక్కడ మొదట్లో నేరం మోపారు, ఈరోజు అక్కడ ఆ విషయాన్ని గమనించాడు పౌలు. వాళ్ళు ఎందుకు రాలే ఈరోజు, వాళ్ళు ఎందుకు సాక్ష్యం చెప్పట్లే ఈరోజు, వాళ్ళు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు ఈరోజు? లాజికల్ పాయింట్ తీశాడు పౌలు. నా మీద ఎవరైతే నేరం మోపారో నిజంగా అప్పుడు సాక్షులు ఉన్నారు కదా, వాళ్ళు రావాలి కదా కోర్టు ముందుకు, వాళ్ళు ఎందుకు రాలే అంటున్నాడు. తర్వాత వచనం చూద్దాం. నా యందు ఏ నేరం లేదైనా ఓపెన్గా చెప్తాడు. ఒక్క నేరం లేదనా, కావాలంటే ప్రూవ్ చేసుకోండి. ఏమన్నాడు? ప్రూవ్ చేసుకోండి. సింపుల్. ప్రూవ్ చేశారా? చేయలేదు. తర్వాత వచనం చూద్దాం. ఫెలిక్స్ ఈ మార్గము గురించి బాగుగా ఎరిగిన వాడే. ఫెలిక్స్కి పౌలు ఈ మార్గం అంటే ఏంటి? క్రిస్టియానిటీ గురించి పౌలు చెప్పిన బోధ గురించి ఫెలిక్స్కి బాగా తెలుసంట. ఫెలిక్స్ ఎవరని చెప్పాను? బానిస. ఏం కొట్టేస్తున్నాడని చెప్పాను? ఎవరు భార్యను తెచ్చుకున్నాడు? వేరే వ్యక్తి భార్యను తెచ్చుకున్నాడు. కానీ క్రీస్తు తెలుసు, క్రిస్టియానిటీ తెలుసు. కానీ మార్పు వచ్చిందా జీవితంలోకి? నో, మార్పు రాలే. మంచి పేరు ఉంటుంది, దేవుడు ఎవరో తెలుసు, క్రిస్టియానిటీ ఏంటో తెలుసు, కానీ జీవితంలో మార్పులు. ఈ మార్గం గురించి బాగుగా ఎరిగిన వాడే వచ్చినప్పుడు తెలుసుకొందునని నిలుపు చేశాను, ఉంచి చేయుటకు ఆజ్ఞాపించాను. ఎప్పుడైతే లూసియా వస్తాడో సహస్రాధిపతి, అప్పుడు చూద్దాంలే మీరు అందరు పోండి అన్నాడు అని పౌలు గారిని మళ్ళీ తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టేశాడు. జైల్లో పెట్టిన తర్వాత ఎవరన్నా అతను వచ్చి కలుసుకోవాలంటే కలుసుకోవచ్చు, ఫుడ్ ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు అని చెప్పాడు. తర్వాత వచ్చిన 24వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. చూడండి, ఆలోచన చేయండి. మొదటిసారి పౌలు జైలు అధికారికి సువార్త చెప్పాడు, గుర్తుందా? ఆయన ఏమన్నాడు? నేను ఈరోజు రక్షించబడాలంటే ఏం చేయాలి అని అడిగాడు పౌలు గారిని. పౌలు గారు ఏమన్నాడు? ఏం లేదు, నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచాయా దేవుని మీద, రక్షించబడతావు అన్నాడు. చూడండి, మళ్ళీ అట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది పౌలు గారికి. ఫెలిక్స్ అంట ఇంటికి వెళ్ళి ద్రుసిల్లాని తెచ్చాడంట. ద్రుసిల్లా ఎవరని చెప్పాను? యూదురాలు. ఆమెకి మెస్సయ్య గురించి తెలుసు, యెహోవా గురించి తెలుసు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా వచ్చారంట పౌలు గారి దగ్గరికి. వచ్చి పౌలు ఏం వాక్యం చెప్తాడో వినడానికి వచ్చారంట. అద్భుతమైన సంఘటన. పౌలు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో? ఖైదీగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఫెలిక్స్ ఎవరు? గవర్నర్, అధికారి. ఎవరి దగ్గరికి వచ్చాడంట? ఖైదీ దగ్గరకు వచ్చాడంట. వచ్చి అసలు నీ విశ్వాసం ఏంటో చెప్పు అన్నాడంట. చెప్పాడంట పౌలు గారు. తర్వాత వచనం చూద్దాం. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము, చూడండి. అప్పుడు 3 విషయాల గురించి బోధించాడంట పౌలు గారు. ఏ విషయాల గురించి? ఎన్ని విషయాల గురించి? మొదటిది నీతి గురించి బోధించాడంట. రెండోది ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. మూడోది రాబోయే తీర్పు, విమర్శ, జడ్జ్మెంట్ డే గురించి బోధించాడంట. ఈ 3 మాటలు వినంగానే ఫెలిక్స్కి ఏమైందంట? భయపడ్డాడంట. ఫెలిక్స్ ఎవరు? పౌలు ఎవరు? ఖైదీకి అధికారి భయపడాలా? అధికారికి ఖైదీ భయపడతాడా? ఏం జరుగుతుంది ఇక్కడ? అధికారి భయపడుతున్నాడు. ఎందుకు? 3 విషయాలు బోధించాడంట. మొదటిది నీతి అనండి, ఆశా నిగ్రహము, రాబోవు తీర్పు. ఈరోజు మన థీమ్ ఏమని చెప్పాను? రాబోవు తీర్పు. మొదటిది నీతి గురించి బోధించాడంట. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా
అంతకంతకు విశ్వాసము కలుగునట్లు బయలుపరచు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడయ్యా ఫిలిక్సు అని చెప్పాడు. పౌలు గారు ప్రసంగం చెప్పేటప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. 18వ వచనం చూడండి. ఫిలిక్స్ హర్ట్ అయి ఉంటాడు అక్కడ. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి ఏం చేస్తారంట వీళ్ళు? దుర్నీతి. బహుశా ఇది చెప్పాడేమో ఫెలిక్స్కి. ఏమన్నాడు తెలుసా? నీతిమంతులైతే విశ్వాసం వలన బ్రతుకుతారు, దుర్నీతిమంతుల మీద మాత్రము ఎక్కడి నుంచి వస్తుంది దేవుని కోపము? ఇప్పుడు ఫెలిక్స్ ఎవరు? ఫెలిక్స్ ఎవరు? ఏం కొట్టేశాడు? పక్కవాడి భార్యని తెచ్చుకున్నాడు. నీతిమంతుడా? నీతిమంతుడా? దుర్నీతిమంతుడా. అర్థమైందా ఎందుకు భయపడ్డాడో ఫెలిక్స్? ఫెలిక్స్ ఎందుకు భయపడ్డాడు అర్థమైందా? నీతిని క్వశ్చన్ చేశాడు. ఫెలిక్స్ గుండె గాయమైంది. గద్దించే ప్రసంగము, మంచి మాటలు చెప్పే ప్రసంగం వినట్లేదు ఎవరు వినట్లేదు. నీలో ఇది తప్పు ఉందంటే ఎవరు వినట్లేదు. ఆదివారం రావాలి, 1 గంట సేపు కూర్చోవాలా, అద్భుతమైన పిట్టకథలు చెప్పాలా, సంతోషంగా వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఎవ్వరికి అకౌంటబిలిటీ లేదు. నీతిని గురించి బోధించాడంట. నువ్వు చేస్తూ ఉన్నావు చూడు, దుర్నీతి నువ్వు చేస్తూ ఉన్నది. ఇది నీతి, దేవుని నీతి ఇట్లుంటుంది. లిట్మస్ టెస్ట్ పేపర్ తెచ్చి కొట్టిపాడేశాడంట ఫెలిక్స్ని పౌలు. నువ్వు అనీతిమంతుడివి, దుర్నీతిమంతుడివి, నీ కోసం అక్కడ దేవుని యొక్క కోపం ఎదురు చూస్తుంది. భయపడిపోయాడంట ఫెలిక్స్. నీతి గురించి చెప్పాడు. రెండో విషయం దేని గురించి చెప్పాడు? ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రాకారము లేక పాడైన పొరుగు ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు. మనస్సును అణుచుకోలేనివాడు ఎలాంటివాడంట? ప్రాకారము లేని. ఓ పురానికి ప్రాకారం లేకపోతే ఏమవుతుంది? దొంగలు వచ్చి దోచుకొని పోతారు. చాలామంది యవనస్తులు సఫర్ అయ్యేది సెల్ఫ్ కంట్రోల్. ఫెలిక్స్కి ఏం లేదు తెలుసా? ఎన్నో భార్య దృసిల్లా ఫెలిక్స్కి, ఎన్నో భార్య. అంతకు మించి ఆమె ఎవరి భార్య? ఆగాడా? 2 భార్యలతో ఆగాడా? 3వ భార్యని దుర్నీతి చేసి తెచ్చుకున్నాడు సెల్ఫ్ కంట్రోల్ లేక. చాలా అందంగా ఉండేదంట దృసిల్లా, అన్యాయం చేసి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా ఫెలిక్స్ ఎందుకు భయపడ్డాడో? సెల్ఫ్ కంట్రోల్ లేదు. రైట్గా ఇష్యూని అడ్రస్ చేస్తున్నాడు పౌలు గారు. ముఖం మీద చెప్తున్నాడు, నీకు నీతి లేదయ్యా, నీకు ఆశా నిగ్రహము లేదు. తమ్ముడు చెల్లి, మనలో నీతి కరువైందా? పరీక్షించుకుందాం ఈరోజు. సెల్ఫ్ కంట్రోల్ కరువైందా? పరీక్షించుకుందాం ఈరోజు. మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది మన సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఉంది. స్క్రోల్ చేస్తాం, మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తాం. టెలిగ్రామ్ యాప్ల్లో ఉంటారు చాలామంది, చెత్త యాప్ల్లో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సెల్ఫ్ కంట్రోల్ లేదా? నీ పట్టణం పాడైపోతుంది, నీ దేహం పాడైపోతుంది. ఫెలిక్స్కి లేనిది అదే. ఫెలిక్స్కి నీతి లేదు, ఫెలిక్స్కి సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఆశా నిగ్రహం లేదు. పక్కోడు భార్యను తెచ్చుకున్నాడు. 3వ విషయం చెప్పాడు ఫెలిక్స్కి. దేని గురించి చెప్పాడు? చెప్పాలి. రాబోవు తీర్పు అనండి, గట్టిగా అనండి. నీకు నీతి లేదు, నీకు ఆశా నిగ్రహం లేదు, నీకు ఏం జరుగుతుందో తెలుసా? చెప్పాడు ముఖం మీద. నీ ఫ్యూచర్ ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు ఏంటో తెలుసా? చెప్పాడు ముఖం మీద. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. ఏంటి ఆ తీర్పు? ఎలా ఉంటుంది ఆ తీర్పు? ఎవరు తీర్పు తీరుస్తారు? చూద్దాం ఒక్కసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. ఏంటి ఆ తీర్పు? తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా
తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఎవరు కుమారుడు? యేసుక్రీస్తు. మనందరం రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ముందు కూర్చోవాలా. ఈ క్రీస్తు న్యాయపీఠం ముందుకి ఫెలిక్స్ వస్తాడు, ముఖస్థుతి చేసినోడు వస్తాడు, ఇచ్చకములు మాట్లాడినోడు వస్తాడు, దొంగ పనులు చేసినోడు వస్తాడు, అందరూ వస్తారు. అందరు సినిమా ఎల్ఈడి స్క్రీన్లో కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది. ఎవరు న్యాయవాది, ఎవరు తీర్పు తీరుస్తారు? యేసుక్రీస్తు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనం. ఫాస్ట్గా తీయండి, 10 minutesలో ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనం. ఈ అనీతి మంతులకు, దుర్నీతి మంతులకు, ఆశ్రయ నిగ్రహము లేని వారికి, తప్పులు చేసే వాళ్ళకి, ఇచ్చకములాడే వాళ్ళకి, వీళ్ళందరికీ తీర్పు తీర్చేది క్రీస్తే. టైం వస్తుంది, ఒక టైం వస్తుంది. చదవండి 10వ అధ్యాయం 42వ వచనం. ఇది కాక సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మృతులకును సజీవులకును న్యాయాధిపతి ఎవరంట? క్రీస్తు. ఇప్పుడు ఆలోచన చేయండి, రాబోయే తీర్పు ఎట్లా ఉండబోతుందో తెలుసా? ఆ సీట్లో క్రీస్తు కూర్చోబోతా ఉన్నాడు. క్రీస్తు న్యాయపీఠం ముందుకి మనం వెళ్ళబోతా ఉన్నాం. రాబోయే తీర్పు అనండి, గట్టిగా చెప్పండి. ఈ అనీతి మంతులు, ఈ దుర్నీతి మంతులు, తెరుతుళ్ళు లాంటి ముఖస్థుతి చేసేవాళ్ళు, దొంగలు, లోబులు, వ్యభిచారులు దేవుని వైపు తిరగట్లేదా మీరు? రావట్లేదా మీరు? అనుకూల సమయం వచ్చినప్పుడు, సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు రావట్లేదా మీరు? మీ మనసు మార్చుకోవట్లేదా? మొండిగా ఉంటా ఉన్నారా? మిగులో భయపడతా ఉన్నారు. ఈ రోజు నా టైం కాదయ్యా అని వెళ్ళిపోయాడంట ఫెలిక్స్. 26వ వచనంలో అదే ఉందా? 25వ వచనంలో చూడండి. మిగులో భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపి, నాకు టైం వచ్చినప్పుడు నేను పిలుస్తా. మొదట్లో ఒక స్టోరీ చెప్పాను, గుర్తుందా? పాస్టర్ గారు ఏమన్నారు? రా చర్చికి రా అంటే ఏమన్నాడు? నా టైం వచ్చినప్పుడు నేను వస్తా అన్నాడు. చివరికి కాఫిన్ బాక్స్లో వచ్చాడు. ఈరోజు మీకు ఆహ్వానము. గాడ్ ఈస్ కాలింగ్ యూ తమ్ముడు, చెల్లి. దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు. రావట్లేదా? రాకపోతే రాబోయే తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పు సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చోబోతా ఉన్నాడు. ఆ తీర్పు సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చోబోతా ఉన్నాడు. మరి తీర్పు సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చుంటే ఆ తీర్పు లైన్లో ఎవరు నించుంటారు? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రాబోయే తీర్పు ఎలా ఉండబోతుంది అంటే, రాబోయే తీర్పులో యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ రాబోయే తీర్పులో ఎవరు ఉండబోతా ఉన్నారంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. అయితే తీర్పు తీర్చనేలా మనం ఏంటంటే, అది లాస్ట్ మాట ఏంటి? ఎవరందరూ చదవండి, మళ్ళీ ఒకసారి లైన్ చదవండి. అది న్యాయపీఠంలో ఎవరు కూర్చుంటారు? న్యాయపీఠం ఎదురుగా ఎవరు నించుంటారు? మనమందరం అనండి, మనమందరం న్యాయపీఠం మీద. రాబోయే తీర్పు ఎట్లా ఉండబోతుంది తెలుసా? సీట్లో ఆయన కూర్చుంటాడు. యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుంచి సర్వాధికారం పొందుకున్నాడు. ఆ తీర్పులో ఎవరెవరు ఉండబోతున్నారు తెలుసా? మనందరం ఉండబోతున్నాం. నేను ముఖస్తుతి చేసి నిన్ను మోసం చేసినోడు కూడా ఉంటాడు అందులో, తమ్ముడు చెల్లి. ఇప్పుడు ఆలోచన చేద్దాం, మరి వాళ్ళకి మనకి ఏంటి తేడా? అన్న వాళ్ళు వేరు, మేము వేరు కదా. ఏంటి తేడా? ఎవరైతే క్రీస్తుని అంగీకరించి పాపములు గడుక్కొని తమ విశ్వాసాన్ని కనపరిచి, బాప్తిస్మము అనే క్రియ ద్వారా విశ్వాసాన్ని కనపరిచి, దేవుని యందు నమ్మిక ఉంచి ఎవరైతే తమ పాపములు గడుక్కోవడానికి ఇష్టపడ్డారో వాళ్ళందరికీ ఒకటి ప్రామిస్ చేయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనము. ప్రకటన గ్రంథం 21:27. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. పరలోకానికి ఎవరు వెళ్తారు? పరలోకానికి సువార్త విని దేవుని వైపు వచ్చి రక్షణను పొందుకొని, విశ్వాసము ద్వారా రక్షణను పొందుకొని, జీవగ్రంథములో రాయబడిన లిస్ట్ ఉంది కదా, వాళ్ళే దాంట్లోకి వెళ్తారు. మరి వీళ్ళ సంగతి ఏంటి? దుర్నీతి చేసిన వాళ్ళు, ఆశా నిగ్రహం లేనోళ్ళు, వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళందరూ ఎటు పోతారు? 20వ అధ్యాయం 11వ వచనం.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచిన సింహాసనం ఎట్లుంటుందంట? ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, ధవళంగా ఉంటుంది. క్రీస్తు న్యాయపీఠం ఎట్లుంటుందంట? తెల్లగా. మీకు ఈ సందర్భాన్ని అంతా ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేసిన మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అదంతా ఏంటి సందర్భాలు, ఏ తీర్పులో ఉంటాం ఏంటి. ఒక సింహాసనం ఉందంట, అక్కడ కూర్చుంటాడంట ఆయన. ఒకడు చూశాడంట. ఎవరు కూర్చుంటాడు అక్కడ న్యాయపీఠంలో? యేసుక్రీస్తు. ఏం జరుగుతుంది చూడండి. సముఖము నుండి పారిపోయాను, కనబడకపోయాను. గొప్పవారేమి కొద్దివారేమి మృతువు అయిన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి అందరు నించున్నారంట. సింహాసనం ఎదుట చేతులు కట్టుకొని నించున్నారంట. మహాఘనత వహించిన ఫెలిక్స్ కూడా ఉన్నాడు అక్కడ. నిమిషానికి 10,000 తీసుకునే తెర్తుల్లా కూడా ఉన్నాడు అక్కడ. మరి నువ్వు ఉన్నావా తమ్ముడు చెల్లి? అందరినీ లైన్లో నుంచో పెడతాడు ఆయన. ఏమీ లేదు. డోంట్ వరీ. నీ పట్ల తప్పు చేసిన వ్యక్తి ఉండొచ్చు, నేను మోసం చేసిన వ్యక్తి ఉండొచ్చు, నీ గురించి చెడుగా ముఖస్థుతి చేసిన వ్యక్తి ఉండొచ్చు, చెడు మాటలు పలికిన వ్యక్తి ఉండొచ్చు. అందరూ ఆ లైన్లో ఉంటారు. ఏ లైన్లో? ధవళమైన సింహాసనం ఆ రోజు రాబోతా ఉంది. అక్కడ కూర్చోబెడతాడు దేవుడు. ఆయన కూర్చుంటాడు సింహాసనం మీద. సింహంలా కూర్చుంటే వీళ్ళు చేతులు కట్టుకొని ఈరోజు మాత్రం ఎవడివిరా నువ్వు అని ఎగరొచ్చు కాక, వాళ్ళ గర్వము మదించేలాగా చేయొచ్చు కాక, నిన్ను తిట్టొచ్చు కాక ఈరోజు. కానీ ఆ రోజు ఇగో ఇలాగా నువ్వు చక్కగా గొర్రెపిల్ల రక్తంతో కడగబడి వెళ్ళిపోతూనే ఉంటావు. హల్లెలూయా. వెళ్ళిపోతూనే ఉంటావు నువ్వు. వాళ్ళు మాత్రం ఫెలిక్స్ ఉంటాడు అందులో. ఓ గొప్ప ఎమ్మెల్యే ఉండొచ్చు, సీఎం గారు ఉండొచ్చు, పిఎం గారు ఉండొచ్చు, అమెరికా ప్రెసిడెంట్లు ఉండొచ్చు. అందరూ గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన మహేందర్ గారు చక్కగా తెల్లని బట్టలు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. వెళ్ళిపోతూనే ఉంటారు. చూడండి ఏం జరుగుతుంది. 12వ వచనం చూడండి. మరియు జీవగ్రంథం వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వాడిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున. ప్రతివాడు. ఉంది టైం, కంగారు పడద్దు. ఉంది టైం. గొర్రెపిల్ల రక్తంతో మనం మాత్రము హోసన్నా హోసన్నా అనుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా. వాడు తమ క్రియల చొప్పున తీర్పు పొందును. ఇక్కడ ధవళమైన సింహాసనము దగ్గర 14వ వచనం చదువుదామా. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణము. 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని ఎక్కడ పడేస్తాడంట? ఈరోజు నేను తిడుతున్నారేమో, ఈరోజు గొప్ప గొప్ప మాటలు పలుకుతున్నారేమో, నాలాంటి నీతిమంతుడు లేడని అనుకుంటా ఉన్నారేమో. కానీ ఆ రోజు తమ్ముడు చెల్లి నువ్వు వెళ్ళిపోతానే ఉంటావు. సాగిపోదును అని ఒక మంచి పాట ఉంటుంది, విన్నారా ఎప్పుడన్నా? సాగిపోదును ఆగిపోను నేను. ఎవరికైనా వచ్చా పాట పాడతారా? ఆగిపోదును నేను అనే ఒక పాట ఉంటుంది. సాగిపోతూనే ఉంటాం, ఆగం మనం. వాళ్ళు మాత్రం 1, 2 లెక్క పెట్టుకుంటాం మనం. అందరం అరే వీడే కదా నన్ను మోసం చేసింది, వీడే కదా వ్యభిచారం చేసింది, ఎన్నిసార్లు సువార్త చెప్పినా వినలేదు కదా, వీడే కదా. రాబో తీర్పు ఉండబోతా ఉంది. రాబో తీర్పులో సింహాసనం మీద క్రీస్తు కూర్చోబోతా ఉన్నాడు. రాబో తీర్పులోకి మనందరం రాబోతా ఉన్నాం. గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి, జీవగ్రంథములో పేరున్న ప్రతి వ్యక్తి అందులోనికి ప్రవేశించబోతా ఉన్నాడు. నిత్య ఆశీర్వాదంలోనికి, నిత్యత్వంలోనికి. ఎవరైతే ద పీపుల్ హూ హ్యావ్ డన్ రాంగ్ చేసిన వాళ్ళందరూ
నిత్య నరకములోనికి, నిత్య అగ్నిలోనికి, రాబోవు తీర్పు. ఈ మాటలు విన్నాడు. ఎవరు విన్నారు ఈ మాటలు? భయమేసిందా? మీకే భయమేస్తే ఫెలిక్స్ పరిస్థితి ఆలోచించండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఒక ట్రాన్స్లేషన్లో ట్రెంబుల్డ్ అని ఉంటుంది. వణికిపోయాడంట ఫెలిక్స్, వణికిపోయాడంట ఫెలిక్స్. వణికిపోయినప్పటికీ ఫెలిక్స్ ఏం చేశాడంట? ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను. మార్పు వచ్చిందా జీవితంలో మార్పు వచ్చిందా? నో. వణికిపోయాడంట. కుక్కలాగా కుయ్యి 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 అన్నాడంట. ఒక 4-5 కుక్కలు ఉన్నాయనుకోండి, ఒక రాయి ఇస్తానండి ఒక కుక్క మీదకి. ఏ కుక్క మొరుగుతుంది? రాయి తగిలిన కుక్కనా, తగలని కుక్కనా? తగిలిన కుక్క కుయ్యి 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 అంటుంటుంది కదా. రాయి తగిలింది అప్పుడు. ఫెలిక్స్కి రాయి తగిలింది. తమ్ముడు చెల్లి నువ్వు చెప్పిన సువార్త వల్ల రాయి తగలొచ్చేమో ఎవడికన్నా. ఆడు కుయ్యి కుయ్యి అని మరుగుతున్నాడేమో నీ మీద. తెరుతుల్లా మొరిగాడు, యూదులు మొరిగారు, శాస్త్రులు పరిచయాలు మొరిగారు. ఈ మొరిగిన కుక్కలందరూ ఒకరోజు ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు, జీవగ్రంథంలో వారి పేరు లేనప్పుడు వాళ్ళు కూడా సాగిపోతుంటారు, వాళ్ళు కూడా ఆగరు, వెళ్ళిపోతూనే ఉంటారు. మనం అటు వెళ్ళిపోతూనే ఉంటాం. ఆ నిరీక్షణ, ఆ గొప్పతనం దేవుడు మనకి ఇవ్వాలనుకుంటా అన్నాడు. 26వ వచనం చదువుతామా? తరువాత ఆశించి పిలిపించి అతనితో సంభాషణ చేయుచున్నాను. పౌలు ఏమైనా డబ్బులు ఇస్తాడేమో. పౌలు అంతకుముందు ఏం చెప్పాడు? నేను పేదోళ్ళ కోసం డబ్బులు తెచ్చానయ్యా అంటే, పేదోళ్ళ కోసం తెచ్చిన డబ్బులు కూడా కొట్టేయాలనుకున్నాడు ఫెలిక్స్. ఎంత దుర్మార్గుడు చూడండి. ఈ దుర్మార్గుడిని పట్టుకొని తెరుతుల్లా ఏమన్నాడు? అట్లుంటాయి మనుషుల తీర్పులు, అట్లుంటాయి మనుషుల ముఖస్థుతులు. చివరి వచనం. ఎన్ని సంవత్సరాలైన తర్వాత? 2 సంవత్సరాలు పౌలు గారు ఎక్కడున్నాడు? 2 years. అదే జరిగిందంట. తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫెస్తు వచ్చాను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత కోరి పౌలును బంధకంలోనే విడిచిపెట్టిపోయాను. 2 సంవత్సరాల తర్వాత ఫెలిక్స్ స్థానంలోకి ఇంకో గవర్నర్ వచ్చాడు. ట్రాన్స్ఫర్ అయ్యాడేమో, కొత్త గవర్నర్ వచ్చాడేమో. యూదులతో మంచి అనిపించుకోవాలని పౌలుని ఫెలిక్స్ అక్కడే విడిచిపెట్టి వెళ్ళాడు. పౌలు అద్భుతమైన సువార్త పరిచర్య చేశాడు. విన్నాడా ఫెలిక్స్? వినలే, భయపడ్డాడు. కానీ ఏమన్నాడు తెలుసా? ఇది నాకు టైం కాదు, నా టైం అప్పుడు వస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము. అనుకూల సమయమందు ఆలకించి తిని రక్షణ దినమందు ఆదుకొంటిని, ముందుకు వెళ్ళండి చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ. ఏది అనుకూలమైన సమయం అన్నాడు? 4 రోజుల తర్వాత. ఫెలిక్స్ అన్నాడుగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిలుస్తాను నేను. అదా ఇదే. తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరైనా రక్షణ లేదా? ఇదే. దిస్ ఈజ్ ద టైం. ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపటికి ఎల్లుండకి పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు. దిస్ ఈజ్ ద టైం. ఓకే, నువ్వు బాప్టిజం తీసుకోవడానికి టైం పట్టొచ్చేమో, యూ కెన్ టేక్ యువర్ డెసిషన్, నో ప్రాబ్లం. కానీ నువ్వు రక్షణ పొందుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఒకవేళ ఆ పాస్టర్ గారికి ఆ బిడ్డ చెప్పినట్టు యవనస్తుని పిలుస్తూ ఉన్నాడు, దుర్నీతి చేస్తూ ఉన్నాడు, ఆశా నిగ్రహం లేదు, డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు. పాస్టర్ గారు పిలిచినప్పుడల్లా చర్చికి రమ్మంటే రాలేదు. నా టైం అయినప్పుడు నేను వస్తానన్నాడు. కానీ ఎలా వచ్చాడు చర్చ్కి? కాఫిన్ బాక్స్లో వచ్చాడు, శవపేటికలో వచ్చాడు. అలా నువ్వు రాకముందే, అలా నువ్వు కాఫిన్ బాక్స్లో చర్చ్కి రాకముందే ఇదే నీకు మిక్కిలి అనుకూల సమయము. రాబోవు తీర్పునకు భయపడు. రాబోవు తీర్పు ఏంటో తెలుసుకో. ఈరోజే మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా. మీలో ఒకళ్ళైనా ఇద్దరైనా ముగ్గురు, నాకు నెంబర్తో పని లేదు,
ఎవరైనా అన్నా నేను రెడీ అంటే ఇదే మీకు అనుకూల సమయం. రెడీ అంటే పదండి, వెళ్దాం, ముంచేద్దాం, కలిసి జీవగ్రంథంలో పేరు రాయించుకుందాం. హల్లెలూయా. దేవుడు అట్టి కృపాధన్యత మనందరికీ ఇచ్చునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.